బీజింగ్ వేదికగా జరిగిన అగ్రరాజ్యాల భేటీ ప్రపంచాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. పైకి నవ్వులు చిందిస్తూ లోపల కత్తులు దూసుకున్నట్లుగా సాగిన ఈ సమావేశం అసలు తేల్చిందేంటి? ట్రంప్ జిన్పింగ్ల మధ్య ఎవరు పైచే సాధించారు? ఊరు కోసం ఉరివేసుకునే రకం కాదు ఈ అగ్రరాజ్యాలు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది ప్రపంచ దేశాల పరిస్థితి. యుద్ధం ఆపుతారా అంటే సైలెంట్, వ్యాపారం మాటకొస్తే మాత్రం వైలెంట్. అసలు ఈ భేటీ వెనక దాగిన ఆధిపత్య పోరేంటి? ప్రపంచ భవిష్యత్తుకి వీరు ఇస్తున్న పవర్ఫుల్ సంకేతాలేంటి? ఆ ఇంట్రెస్టింగ్ సమాచారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ రాజకీయ ముఖచిత్రంపై అందరి దృష్టిని ఆకర్షించిన బీజింగ్ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన ఈ భారీ భేటీ ప్రపంచ సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తుందని ఆశించిన వారందరికీ తీవ్ర నిరాశే మిగిల్చింది. రెండు అగ్రరాజ్యాల భేటీ అసలు తేల్చిందేంటి అనే ప్రశ్న ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పై అతిపెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు దేశాల అధినేతలు పైకి ఎంతో గంభీరంగా కరచాలనాలు చేసుకున్నా లోపల మాత్రం ఎవరి స్ట్రాటజీలు వారివే అన్నట్టుగా ఈ సదస్సు సాగింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం గట్టిగానే చేశారే తప్ప గ్లోబల్ క్రైసిస్ కు సరైన సొల్యూషన్ మాత్రం చూపించలేకపోయారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మీటింగ్ ద్వారా ప్రపంచానికి ఒకటే సంకేతాలు ఇస్తోంది: అగ్రరాజ్యాల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పట్లో ముగిసేలా లేదని. అగ్రరాజ్యాల అధినేతలు ఇద్దరూ కెమెరాల ముందు చక్కగా నవ్వుతూ ఫోజులిచ్చిన వారి మధ్య ఉన్న పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఎవరికీ దాగలేదు. పైకి నవ్వులు, లోలోన కత్తులు దూసుకునే ఈ రెండు దేశాల చర్చల ద్వారా ఎలాంటి స్పష్టమైన కంక్లూషన్ ఇవ్వలేకపోయాయి. అచ్చం నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగా ఇరు దేశాల నేతల తీరు సదస్సు పొడవునా స్పష్టంగా కనిపించింది. కేవలం దౌత్యపరమైన మర్యాదలు పాటించినప్పటికీ ఇద్దరి మధ్య ఉన్న డీప్ రూటెడ్ డిఫరెన్సెస్ ఈ మీటింగ్లో బాగా బయటపడ్డాయి. ట్రంప్, జిన్పింగ్లలో ఎవరి వాదన నెగ్గింది అని ప్రశ్నించుకుంటే ఇద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించారు. డిప్లొమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇద్దరూ తమ తమ స్టాండ్స్ పై ఏమాత్రం వెనక్కి తగ్గలేదని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ చారిత్రాత్మక సదస్సులో ప్రధాన చర్చనీయాంశం పశ్చిమాసియాలో దారుణంగా రగులుతున్న యుద్ధం. ఈ వార్కు త్వరలోనే ఎండకాడు పడుతుందని, శాంతి వస్తుందని ప్రపంచమంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తుంది. కానీ ఈ క్రైసిస్ ముగింపు దిశగా రెండు దేశాలు ఏ ఒక్క కీలక ప్రకటన ఎందుకు చేయలేదు అనేది అందరికీ పెద్ద మిస్టరీగా మారింది. మీటింగ్ తర్వాత ఉమ్మడి ప్రకటన వస్తుందని ఆశించిన ఇద్దరు లీడర్లు వేరువేరుగా ప్రెస్ మీట్స్ పెట్టి ప్రకటనలు విడుదల చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వేరువేరుగా మీడియా ముందు ఇచ్చిన ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ని విశ్వసించచ్చా అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇద్దరి మధ్య ఒక కామన్ అండర్స్టాండింగ్ కుదరలేదు అనడానికి, పశ్చిమాసియా విషయంలో ఎవరి ఎజెండా వారిదే అనడానికి ఈ సపరేట్ ప్రెస్ మీట్లే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభంలో అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి ఇష్యూపై ఇరు దేశాలు మాట్లాడిన తీరు కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్లోబల్ ట్రేడ్కు లైఫ్ లైన్ లాంటి హార్మోజ్ జలసంధిని వెంటనే తెరవాలనే బేసిక్ స్టేట్మెంట్ ఇచ్చారు తప్పితే దానికి యుద్ధం కాకుండా ఆల్టర్నేటివ్స్ ఎందుకు సూచించలేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న. మిలిటరీ యాక్షన్కు ప్రత్యామ్నాయంగా శాంతియుత చర్చల ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసే రోడ్ మ్యాప్ని ఈ సదస్సులో ఎవరూ ప్రెజెంట్ చేయలేదు. కేవలం డిమాండ్లు వినిపించాలే కానీ ప్రాక్టికల్ సొల్యూషన్ వెతకడంలో ఇద్దరు నేతలు పూర్తిగా విఫలమయ్యారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం స్టేట్మెంట్లకే పరిమితమైందని, గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అయ్యే ప్లాన్స్ ఏమీ లేవని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ భావిస్తోంది. పశ్చిమాసియా మంటలు చల్లారుస్తారని ప్రపంచం ఆశిస్తే ఆ ప్రస్తావనే లేకుండా సదస్సు ముగిసింది. హార్మూజ్ జలసంధిపై కేవలం పై ప్రకటనలకే పరిమితమైన అగ్రనేతల అసవ్యూహం వేరే ఉందా? చైనాను దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరాన్కు సాయం ఆపేలా డ్రాగన్ను నిలవరించగలరా? చూద్దాం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే
అదే హోర్ముజ్ జలసంధి నుంచి చైనా కమర్షియల్ షిప్స్ ని కూడా అడ్డుకుంటున్నా ఆ విషయం బీజింగ్ సదస్సులో ఎందుకు డీప్ గా చర్చకు రాలేదు అనేది అందర్నీ విస్మయానికి గురిచేసింది. చైనా లాంటి సూపర్ పవర్ తన ట్రేడ్కు ఆటంకం కలుగుతున్నా సైలెంట్ గా ఉండటం వెనుక పెద్ద జియో పొలిటికల్ గేమ్ ఉందని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి ట్రంప్ బీజింగ్ వెళ్లింది చైనా వ్యాపార ప్రయోజనాల గురించి మాట్లాడడానికి కానే కాదు. ఆయన మెయిన్ ఎజెండా అంతా ఇరాన్ చుట్టే గట్టిగా తిరిగింది. ఇరాన్కు వ్యతిరేకంగా చైనాను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలన్న అమెరికా వ్యూహం ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అందుకే చైనా షిప్స్ ఇష్యూని పూర్తిగా సైడ్ లైన్ చేసి ఇరాన్ టార్గెట్గా పావులు కదిపారు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు ఎలాంటి సైనిక సాయం చేయకూడదనే స్ట్రాంగ్ వార్నింగ్ చైనాకు చెప్పేందుకే ట్రంప్ స్పెషల్గా బీజింగ్ వెళ్లారన్నది ఇంటర్నేషనల్ మీడియా టాక్. ఇరాన్కు మిలిటరీ ఎక్విప్మెంట్, ఫైనాన్షియల్ సపోర్ట్ పూర్తిగా ఆపేయాలని అమెరికా గట్టిగానే డిమాండ్ చేసింది. ఈ వార్లో ఇరాన్కు బ్యాక్ బోన్గా ఉన్నది చైనానే అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అందుకే ట్రంప్ నేరుగా జిన్పింగ్తో ఈ విషయంపై టఫ్ నెగోషియేషన్స్ చేశారు. అమెరికాతో ట్రేడ్ రిలేషన్స్ స్మూత్గా కావాలంటే ఇరాన్తో డిఫెన్స్ డీల్స్ కట్ చేసుకోవాలన్న కండిషన్ని ట్రంప్ టేబుల్పై పెట్టారు. ఈ స్ట్రాటజిక్ మూవ్ ద్వారా ఇరాన్ని ఇంటర్నేషనల్గా ఐసోలేట్ చేయాలన్నది అమెరికా మాస్టర్ ప్లాన్గా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ట్రంప్ చెప్పినట్టల్లా విని చైనా నిజంగానే ఇరాన్కు సాయం చేయకుండా ఉండగలదా? ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే పనేనా అంటే కుక్కతోక వంకర అన్నట్లు చైనా తన బుద్ధి మార్చుకుంటుందని ఎవరూ నమ్మడం లేదు. గ్లోబల్ లీడర్గా ఎదగాలనుకుంటున్న చైనా అమెరికా ప్రెషర్కు తలొగ్గి తన చిరకాల మిత్రదేశమైన ఇరాన్ను అంత ఈజీగా వదిలేసుకునే ఛాన్స్ చాలా తక్కువ. పైకి సరేనన్నా బ్యాక్డోర్లో ఏదో ఒక రూపంలో ఫైనాన్షియల్ సపోర్ట్ కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. డిప్లొమాటిక్ గేమ్స్ ఆడటంలో చైనాకు ఉన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. అమెరికా ఆంక్షల్ని బైపాస్ చేస్తూ ఇరాన్తో బిజినెస్ చేయడంలో చైనా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. కాబట్టి ట్రంప్ వార్నింగ్స్కి షీ జిన్పింగ్ పెద్దగా భయపడే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఇక ఈ భేటీలో మరో కీలకమైన డైమెన్షన్ తైవాన్ ఇష్యూ. చైనా తన సావరిన్ భూభాగంగా భావిస్తున్న తైవాన్ విషయంలో ట్రంప్కు షీ జిన్పింగ్ అత్యంత స్పష్టంగా తన రెడ్ లైన్ ఏంటో చెప్పేశారు. తైవాన్ ఇంటర్నల్ మ్యాటర్స్ లో అమెరికా వేలు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోవమని జిన్పింగ్ చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. తైవాన్ కు మిలిటరీ సపోర్ట్ ఇచ్చినా అక్కడ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ చేసినా సివియర్ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డైరెక్ట్ గా వార్న్ చేశారు. ఇది అమెరికాకు ఒక రకంగా మింగుడు పడని విషయం. తమ దేశానికి వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ కు ఇలా ముఖం మీదే తేల్చి చెప్పడం భవిష్యత్తులో చైనా అగ్రెసివ్ ఫారిన్ పాలసీకి సంకేతాలిస్తోంది. ఈ ఇష్యూలో రాజీ పడే ప్రసక్తి లేదని డ్రాగన్ కంట్రీ తేల్చింది. ఈ సదస్సులో ఎకనామిక్ ఫ్రంట్ లో చూసుకుంటే ఇరు దేశాల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న టారిఫ్ వార్ ఎందుకు కొలిక్కి రాలేదు అనేది బిజినెస్ వాల్ ని కలవరపెడుతున్న మరో ప్రధాన అంశం. అమెరికా మార్కెట్లోకొచ్చే చైనా గూడ్స్ పై, చైనాలోకి వెళ్లే అమెరికా ప్రొడక్ట్స్ పై ఒకరికొకరు విధించుకున్న భారీ ట్యాక్స్లతో గ్లోబల్ ఎకానమీ తీవ్రంగా సఫర్ అవుతోంది. ఈ మీటింగ్లో ట్రేడ్ డీల్ పై ఏదో ఒక బ్రేక్ త్రూ ఖచ్చితంగా వస్తుందని ఇన్వెస్టర్లు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇద్దరూ ఎవరి పంతం వారిదే అన్నట్లు బిహేవ్ చేశారు. ఈ ట్రేడ్ వార్ వల్ల రెండు దేశాలతో పాటు మూడో ప్రపంచ దేశాల మార్కెట్లు కూడా నష్టపోతున్నాయన్న బేసిక్ రియాలిటీని ఈ ఇద్దరు లీడర్లు పూర్తిగా పక్కన పెట్టినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. తైవాన్ విషయంలో ట్రంప్కు జిన్పింగ్ ముఖం మీదే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గ్లోబల్ పాలిటిక్స్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అలాగే ట్రేడ్ వార్పై ఇద్దరు ఎవరి పంతం వారిదే అనడం వెనుక అసలు లెక్కలేంటి? బీజింగ్ గడ్డపై జిన్పింగ్దే అప్పర్ హ్యాండ్గా ఎందుకు కనిపిస్తోంది? మరింత డీప్గా గమనిద్దాం. బీజింగ్ గడ్డపై జరిగిన ఈ సదస్సులో షీ జిన్పింగ్ దే కంప్లీట్ అప్పర్ హ్యాండ్ గా కనిపించింది. తమ దేశానికి వచ్చిన ట్రంప్తో అమెరికా విధానాలపై జిన్పింగ్ ఏమాత్రం రాజీ పడలేదని ఆయన బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఈజీగా అర్థమవుతోంది. పైపెచ్చు ట్రంప్కు సూటిగా అనేక విషయాల్లో వార్నింగ్స్ జారీ చేశారు. ముఖ్యంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ విషయంలో అమెరికా బాసిజాన్ని చైనా ఇక సహించబోదని ఫేస్ టు ఫేస్ చెప్పేశారు.
ఇదివరకటిలా చైనా దేనికైనా తలొగ్గే పరిస్థితి లేదని, గ్లోబల్ ఆర్డర్లో తమ వాయిస్కు సమానమైన రెస్పెక్ట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు. డిప్లొమాటిక్ పిచ్ పై ట్రంప్ని డిఫెన్స్లోకి నెట్టడంలో జిన్పింగ్ ఒక రేంజ్లో సక్సెస్ అయ్యారని ఇంటర్నేషనల్ మీడియా ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఎనర్జీ సెక్టార్కు సంబంధించి ట్రంప్ పెట్టిన మరో భారీ డిమాండ్ అమెరికా నుంచి చైనా భారీగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయాలన్నది. మిడిల్ ఈస్ట్ ఆయిల్ పై డిపెండెన్సీ తగ్గించుకుని యుఎన్ ఎక్స్పోర్ట్స్ కు బూస్ట్ ఇచ్చేలా చైనా అగ్రిమెంట్ చేసుకోవాలని ట్రంప్ ప్రెషర్ తెచ్చారు. అయితే ట్రంప్ చెప్పినట్టు అమెరికా నుంచి చైనా చమురు కొనుగోలు చేస్తుందా అనేది పెద్ద డౌటే. ఎందుకంటే రష్యా, ఇరాన్ల నుంచి తక్కువ ధరకే చైనాకు క్రూడ్ దొరుకుతున్నప్పుడు ఎక్కువ రేటు పెట్టి అమెరికా ఆయిల్ ఎందుకు కొంటుంది అనేది కామన్ సెన్స్ లాజిక్. ఈ డీల్ వర్కౌట్ అవ్వాలంటే అమెరికా రేట్లు తగ్గించాలి, లేదా వేరే కమర్షియల్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇవేవీ లేకుండా ట్రంప్ కేవలం డిమాండ్ చేస్తే అది ఆచరణలో వర్కౌట్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. సమ్మిట్ ముగింపు తర్వాత ఇద్దరు లీడర్లు కనీసం కామన్ డయాస్ షేర్ చేసుకోకపోవడం ఈ మీటింగ్ ఫెయిల్యూర్కు అద్దం పడుతోంది. పశ్చిమాసియా యుద్ధం, ట్రేడ్ ఇష్యూస్ పై కనీసం ఒక్క కామన్ పాయింట్ పైన ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ గ్యాప్ కవర్ చేయడానికి ఇద్దరూ సెపరేట్గా మీడియా ముందుకొచ్చి తమ ఘనకార్యాలు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇది చూస్తుంటే ఎవరి ఎజెండాను వారు ప్రమోట్ చేసుకోవడానికే ఈ మీటింగ్ వాడుకున్నారనిపిస్తోంది. ఈ సెపరేట్ స్టేట్మెంట్స్ లో కూడా ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ సెటైర్లు వేసుకోవడం చూస్తే భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య రిలేషన్స్ మరింత కాంప్లికేట్ అవుతాయని జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య ట్రస్ట్ డెఫిసిట్ భారీగా పెరిగిపోయింది. ఓవరాల్ గా చూస్తే ఈ బీజింగ్ శిఖరాగ్ర సదస్సు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా తయారైంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో జరిగిన రెండు అగ్రరాజ్యాల భేటీ ఎలాంటి కీలక పరిష్కారాలు లేకుండానే ముగిసింది. ఈ రెండు దేశాల భేటీ తేల్చిందేంటి అంటే యుద్ధాల్ని ఆపే సొల్యూషన్స్ లేవు, ఎకనామిక్ క్రైసిస్ ని ఆపే రోడ్ మ్యాప్ లేదు అన్నదే సమాధానం. కేవలం తమ పవర్ ని షోకేస్ చేసుకోవడానికి, ఒకరికొకరు వార్నింగ్స్ ఇచ్చుకోవడానికే ఈ సదస్సు వేదికైంది. గ్లోబల్ ప్రాబ్లమ్స్ పై ఫోకస్ చేయాల్సిన లీడర్లు ఇగో క్లాషెస్ కే ప్రయారిటీ ఇచ్చారు. ఫైనల్ గా ఈ బీజింగ్ భేటీ ద్వారా ప్రపంచానికి అర్థమైంది ఒకటే: అగ్రరాజ్యాలు తమ స్వార్థం చూసుకుంటాయి తప్ప వరల్డ్ పీస్ గురించి ఆలోచించవని. ఈ అపరిష్కృత సదస్సు రాబోయే రోజుల్లో మరిన్ని గ్లోబల్ టెన్షన్స్ కు ఆజ్యం పోస్తుందని స్పష్టంగా సంకేతాలిస్తోంది. ఇది బీజింగ్ సదస్సు అసలు గుట్టు. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన పెద్దన్నలు తమ ఆధిపత్యమే పరమావధిగా పావులు కదుపుతున్నారు. ఒకరు ఇరాన్ను ఇంటర్నేషనల్గా ఒంటరి చేయాలని చూస్తే మరొకరు తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు. ఇది ప్రపంచానికి ఏమాత్రం శుభసూచకం కాదు. ఈ భేటీ గ్లోబల్ ప్రాబ్లమ్స్కు పరిష్కారాలు చూపకపోగా భవిష్యత్తులో రాబోయే పెను రాజకీయ సునామీకి స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది.